అక్కినేని మూడో తరం హీరో అఖిల్ చాలా కాలంగా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కెరీర్ స్టార్టింగ్ నుండి టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ సినిమాలు ఫ్లాపుల విషయంలో పోటీ పడుతున్నట్టుగా ఉంది వ్యవహారం. చివరిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా అయితే మొదటి ఆట నుండే వాషౌట్ అయిపోయింది. కొద్దో గొప్పో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త ఉపశమనం ఇచ్చింది. దీంతో ఏజెంట్ తర్వాత గ్యాప్ ఇచ్చిన అఖిల్ నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్స్తో రాబోతున్నాడు. ఇప్పటికే యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా అఖిల్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యం విష్ణుకథ సినిమాకు దర్శకత్వం వహించిన మురళీకిషోర్ అబ్బూరితో అఖిల్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అక్కినేని నాగచైతన్య, నాగార్జున, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టుగా సమాచారం. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.